వంశీతో మాట్లాడదాం. వంశీ, పేరు హైడ్రా కావచ్చు, మూసి సుందరీకరణ కావచ్చు, కానీ పేదలు ఇండ్లు కోల్పోతున్న పరిస్థితి కనిపిస్తోంది. ఎన్నో ఏళ్ళు ఉన్న కష్టపడి ఇండ్లు కట్టుకుని అక్కడ నివసిస్తున్న వాళ్ళు కూడా అన్ని పర్మిషన్స్ ఉండి కూడా వాళ్ళ పట్ల ప్రభుత్వం దుర్మార్గంగా వ్యవహరిస్తున్న సిచ్యువేషన్. అంటే ప్రభుత్వం ప్రజలను కాపాడాలి, పరిపాలన చేయాలి, కానీ ఇక్కడ అంత విరుద్ధంగా జరుగుతున్న సందర్భం కనిపిస్తుంది తెలంగాణలో. మూసీ సుందరీకరణ పేరుతోటి అటు రాష్ట్ర ప్రభుత్వం చేసినటువంటి అరాచకాలకు అంతు లేనటువంటి పరిస్థితి మనం చూస్తూ ఉన్నాము. పిల్లలు పెద్దలని లేదు, ప్రతి ఒక్కరిని కూడా రోడ్డు మీదకి ఇడిచినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తూ ఉన్నాము. కనీసం ఇల్లు ఖాళీ చేసేంత సమయం కూడా ఇవ్వకుండా నిర్దాక్షిణంగా వారి ఇళ్లను కూల్చివేసినటువంటి సందర్భాన్ని మాత్రం మనకు ఎక్కడ చూసినా కూడా కనిపిస్తూ ఉన్నది. ప్రధానంగా హైదరాబాద్ నగరం కావచ్చు, హైదరాబాద్ చుట్టుపక్కల ప్రాంతాల్లో మూసీ పరివాహక ప్రాంతాల్లో మాత్రం ఒక రకంగా ప్రజలు బిక్కుబిక్కుమంటున్నటువంటి పరిస్థితి కూడా మనకు కనిపిస్తూ ఉంది. గత నెల్లి రోజుల నుంచి కూడా నిద్ర లేనటువంటి పరిస్థితి ప్రజల్లో ఉందంటే అర్థం చేసుకోవచ్చు. వారు ఎంత భయాందోళనకు గురవుతున్నారనే అంశానికి సంబంధించి కూడా 3 రోజుల క్రితం కూడా తెలంగాణ భవన్ కు ఐదర్శ కోట ప్రజలు వచ్చినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తా ఉన్నాము. తమ ఇళ్లను కూల్చివేస్తారు అని అటు ఏదైతే మార్క్స్ వేశారని కూడా వారు వచ్చి ఆందోళన చెందినటువంటి పరిస్థితి కూడా మనం చూస్తాము. బీఆర్ఎస్ నాయకులకు వారి బాధలు చెప్పుకున్నటువంటి సందర్భాన్ని కూడా మనం చూస్తాం. ఈ సందర్భంలో ఐదర్శ కోట కావచ్చు, దాంతో పాటుగా నగరంలోని పలు ప్రాంతాలకు వెళ్ళినప్పుడు కూడా ఒక్కొక్కరిది ఒక్కొక్క బాధగా చెప్పవచ్చు. ఎందుకంటే ఎన్నో సంవత్సరాలు నుంచి ఏదైతే ఒక ఆశ, ఇల్లు అనేది ఒక కళ ప్రతి ఒక్కరికి కూడా, ఆ ఇల్లును కట్టుకోవడానికి ఎంతో అప్పులు చేసి ఈఎంఐలు కట్టుకుంటూ ఇల్లు కట్టుకున్నటువంటి ఉద్యోగస్తులు ఉన్నారు. దాంతో పాటుగా పిల్లలు పంపించేటువంటి డబ్బులతోటి ఏదైతే ఇతర రాష్ట్రాల్లో ఇతర దేశాల్లో ఉన్నటువంటి పిల్లలు పంపించేటువంటి డబ్బులతోటి ఇల్లు కట్టుకున్నటువంటి వృద్ధులు ఉన్నారు. దాంతో పాటుగా పిల్లలకు ఆశలకు ఏదైతే పిల్లల ఎదుగుదలకు కావచ్చు, పిల్లలకు ఒక భరోసా ఇవ్వాలని ఇల్లు కట్టుకున్నటువంటి తల్లిదండ్రులు కావచ్చు, ఇలా అనేక విషయాలు చూస్తే మాత్రం ఎక్కడ చూసినా మాత్రం ప్రజల రోదనలే మనకు కనిపిస్తున్నటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తా ఉంది. ప్రధానంగా హైదరాబాద్ నగరంలోని ఈ రోజు ఉదయం మనం మలక్పేట్లోని ఓల్డ్ మలక్పేట్లోని చందానగర్ కి పోతే మాత్రం పిల్లలు దయనీయ స్థితిలో ఉన్నటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తా ఉంది. ఇల్లు కూల్చివేసేసిన తర్వాత ఆ రాళ్లను ఒక్కొక్కటిగా పేర్చుతున్నటువంటి చిన్నారులను చూస్తే మాత్రం హృదయం కలిసివేసినటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తా ఉంది. దాంతో పాటుగా డబుల్ బెడ్రూమ్లు ఇస్తామని చెప్తున్నటువంటి మూసీ పరివాహక ప్రాంత ప్రజలకు కొంతమందికి అంటే దాదాపుగా 100 మందిని ఖాళీ చేయిస్తే కనీసం 5 కూడా ఇస్తలేరు అనేది కూడా బాహాటంగా అక్కడ ఉన్నటువంటి ప్రజలు కూడా చెప్తున్నటువంటి సందర్భం కూడా మనకు కనపడతా ఉంది. నగరంలోని అనేక ప్రాంతాల్లో కూడా వారు తిరగబడుతున్నటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తోంది. ఇప్పటికే హైకోర్టు కూడా చివాట్లు పెట్టినటువంటి సందర్భం డబుల్ బెడ్రూమ్స్ కి సంబంధించి ఒక కామన్ క్వశ్చన్ వస్తుంది. ఎవరి కోసం డబుల్ బెడ్రూమ్ ఇల్లు కట్టడం అయింది? గతంలో ఆల్రెడీ ఎవరెవరికి ఇవ్వాలని దానికి సంబంధించి కేటాయింపులు, ఒక ఏరియాకు సంబంధించి లబ్ధిదారులంతా వాటి కోసం ఎదురు చూస్తుంటారు. మరి వాళ్ళ పరిస్థితి ఏంటి అనే క్వశ్చన్ కూడా ఇప్పుడు రేజ్ అవుతుంది. ఇప్పుడు వీళ్ళు డబ్బులన్నీ ఖర్చు పెట్టుకుని ఉన్న ఆస్తులన్నీ అమ్ముకొని ఒక దగ్గర అమ్ముకొని ఇంకో దగ్గర ఇన్వెస్ట్ చేసి ఇల్లు కట్టుకున్న వాళ్ళు ఇల్లు కోల్పోతే వీళ్ళని అక్కడ తీసుకుపోయి ఉంచుతామనంటే ఒక వాస్తవానికి వాళ్ళకి మీరు ఇంతకుముందు అన్నట్టుగా 105 మంది కూడా ఇవ్వని పరిస్థితి ఉన్నది. ఇదొక వైపు. మరి ఇటువైపు కూడా ఇంకొక లాజికల్ క్వశ్చన్ వస్తుంది. ఆల్రెడీ లబ్ధిదారులు ఉంటారు, వాటి పొందడానికి అర్హత ఉన్న వాళ్ళు కూడా ఉంటారు కదా, వాళ్ళ పరిస్థితి ఏంటనేది కూడా క్వశ్చన్ వస్తుంది. డబుల్ బెడ్రూమ్లు అనేవి ఇల్లు లేని నిరుపేదలకు ఇస్తున్నటువంటి సందర్భం ఉండాలి. కానీ ఇల్లు కూల్చివేసి ఆ ఇల్లును వీళ్ళకి ఇస్తాయంటే మాత్రం మిగతా ప్రాంతాల్లో ఉన్నటువంటి ప్రజలు కూడా తిరగబడుతున్నటువంటి సందర్భం కూడా మనం చూస్తూ ఉన్నాము. ఇల్లు లేనటువంటి వారికి ఇల్లు ఇవ్వాలి, కానీ ఇల్లు ఉన్నటువంటి వారి ఇల్లును కూల్చివేసి ఇల్లు ఇవ్వడం అనేది ఎంతవరకు సమంజసం అనేది కూడా ప్రజలు ఏదైతే వాపోతున్నటువంటి సందర్భం కూడా మనం చూస్తూ ఉన్నాము. ఒక పేద కుటుంబం ఒక ఇల్లు కట్టుకోవడానికి స్థిరపడడానికి కొన్ని జనరేషన్స్ పడతా ఉంటాయి. ఒక జనరేషన్ కావచ్చు, 2 జనరేషన్స్ కూడా పడతాయి అనేది కూడా మనందరికి కూడా తెలిసిందే. అయితే హైడ్రా పేరుతోటి కావచ్చు, మూసీ సుందరీకరణ పేరుతోటి నిర్దాక్షిణంగా ప్రజలను రోడ్డు మీద కిడిచినటువంటి సందర్భం కూడా మనం చూస్తూ ఉన్నాము. ప్రధానంగా వృద్ధులు కూడా బాధపడుతున్నటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తూ ఉంది. దాంతో పాటుగా ఐటీ ఎంప్లాయీస్ కావచ్చు, కొంతమంది ప్రభుత్వ ఉద్యోగాలు చేస్తున్నటువంటి వారు కావచ్చు, చిరు వ్యాపారాలు కావచ్చు, చిన్న బిజినెస్ చేసుకున్నటువంటి వారు కూడా భయాందోళనకు గురవుతున్నటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తూ ఉంది. ఏదైతే ఐదర్శ కోటకి వెళ్ళినప్పుడు మనం కొంతమంది మహిళలతో కూడా మాట్లాడితే తాము ఇంకో 10 ఏళ్ల పాటు ఈఎంఐ కట్టాల్సినటువంటి అవసరం ఉంటుంది, తమను ఈ ఇళ్లను ఖాళీ చేయమంటున్నారు, తాము ఎక్కడికి వెళ్ళాలి, ఈఎంఐలు ఎవరు కడతారని కూడా తమను ఇలా ఒక్కసారిగా రోడ్డు మీదకి ఈడిస్తే ఎట్లా అనేది కూడా వాపోతున్నటువంటి సందర్భం కూడా మనకు కనిపిస్తా ఉంది. నిండు గర్భిణి కూడా ఏదైతే 1000 మంది ప్రజలు బయటకు వచ్చిన సందర్భంలో నిండు గర్భిణి కూడా బయటకు వచ్చి తన బాధను చెప్పుకుంటుందనంటే రాష్ట్ర ప్రభుత్వం ఎలాంటి అరాచకాలకు పాల్పడుతుందనేది కూడా మనకు స్పష్టంగా అర్థమవుతా ఉంది.